అంటే దాని అర్థం ఏంటి అంటే చలికాలమో వర్షాకాలమో అట్లా అయితే ఏదో స్నీజింగ్ ఎలర్జీ తాలూకు లక్షణాలు వస్తూ ఉంటాయి కాబట్టి సహజంగా ఫ్రీక్వెంట్గా మారుతున్నటువంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి వైరస్ వాటి వల్ల సర్జరీ చేసినా సరే అంత సక్సెస్ఫుల్గా దాని రిజల్ట్ ఉండదు. వేసవకాలం అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అందుమూలంగాను అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాక్సిమం ఏసీలో ఉంటారు కాబట్టి ఆయనకి ఆ సమస్య తీవ్రతరం అవుతూ ఉండల్లా ఎమర్జెన్సీగా అది చేసేసి ఉండొచ్చు. పెద్ద మ్యాటరే కాదు అసలు, చెప్పుకోవాలి దాన్ని కూడా నెగిటివ్గా చూడాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి జగన్ గారికి ఉన్నట్టు 38 కేసులు లేవు. కోర్టు వాయిదా వచ్చినప్పుడల్లా మెడం మెడికింది నడుము మెడికింది అని చెప్పేసి కూర్చోడానికి ఇంట్లో. ఆ పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి ఆయన ఆరోగ్యం మీద వంక పెట్టేసి బయట సమాజం నుంచి ఏమైనా తప్పించుకోవాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు పవన్ కళ్యాణ్ గారికి. సో ఈవిడ ఆ విషయాన్ని అట్లా తప్పుగా మాట్లాడకుండా ఉండాల్సింది జనరల్గా. ఇప్పుడు రజనీ గారి విషయంలో చాలా మంది ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, చాలా మంది నమ్మిన విషయం కూడా, కానీ అవి అబద్ధాలని కొన్ని చెప్తాను. ఆవిడ యొక్క నైతికత ఏ పార్టీది అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆమెను పిలిచి